వైఎస్ జగన్ ప్రభుత్వంలో భోగాపురం రన్వే నిర్మిస్తే టీడీపీ నేతలు రిబ్బన్లు కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, గొల్ల బాబురావు, తనూజారాణి భూసేకరణ పరిహారం, అనుమతులు ఇలా అన్ని వైఎస్ జగన్ పూర్తి చేశారని గుర్తు చేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ పై పెమ్మసాని చంద్రశేఖర్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. భూమి జీఎంఆర్కి అప్పజెప్పింది 2023 అక్టోబర్లో. దాదాపుగా 4 సంవత్సరాల కాలం ఈ భూమి అంతా ఎక్కడికి పోయింది? ఎవరు రికార్డులో ఉన్నది? ఈ రికార్డులు చూస్తే తెలుస్తుంది. ఎవరు పరిహారం ఇచ్చారు, ఎవరు ఎన్ఓసీలు తెచ్చారు, ఎవరు అక్కడ మౌలిక వసతులు కల్పించారు. దాదాపుగా 4 గ్రామాల ప్రజలకి రిహాబిలిటేషన్ ఎవరు చేశారు అనేది ఒకసారి రికార్డులు పరిశీలించునుంటే అవగతమైండేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెమ్మసాని గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పెమ్మసాని గారికి స్ట్రైట్గా నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లాంటి డిస్కషన్ కావాలన్నా కేంద్రంలో ఉన్నది మీరే, స్టేట్లో ఉన్నది మీరే. పార్లమెంట్లో ఒక నోటీస్ పంపించండి, డిస్కషన్కి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కషన్కి రండి సవాల్ విసురుతున్నారు. ఈరోజు మేము సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు పార్లమెంట్లోకి చర్చకి రండి, మేము విత్ డాక్యుమెంట్స్ విత్ అన్ని ప్రూఫ్స్తో మేము ముందు పెడతాం. 2023 మేలో ఈ యొక్క మొత్తం ఈ భూసేకరణ అంతా కూడా కంప్లీట్ అయ్యి మరి జిఎంఆర్ గారికి అప్పచెప్పింది ఎవరు? చంద్రబాబు గారు అప్పచెప్పారా, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారా? ఒకసారి చెప్పానండి. మీరు అబద్ధాలు చెప్పు, లేకపోతే అసత్యాలు చెప్పు. ఇప్పటికే చాలా చోరీలు చేస్తున్నారు. ఇది ఒక క్రెడిట్ చోరీ. క్రెడిట్ మీరు తీసుకోవడానికి ఇన్ని అబద్ధాలు కావాలా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.